నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నా ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఒక పేరెంట్ నన్ను కలవటం జరిగింది. వాళ్ళ పాప సిఏ ఫైనల్ ఫెయిల్ అయిన తర్వాత నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మోహన్ గారు, మా అమ్మాయి సిఏ ఫైనల్ ఫెయిల్ అయింది, మీ దగ్గరికి తీసుకొస్తే సపోర్ట్ చేయండి, ఎలానే పాస్ చేయించండి అని. సిఏ ఫైనల్ ఫెయిల్ అవుతున్న ప్రతి స్టూడెంట్ ఇందువల్ల ఫెయిల్ అవుతున్నాడని నేను చెప్పను, కానీ బట్ సిఏ ఫైనల్ ఫెయిల్ అవుతున్న పిల్లలు సరైన అప్రోచ్ లేక, సరైన కోచింగ్ తీసుకోకుండా, ఇంప్రాపర్ కోచింగు, సెల్ఫ్ ప్రిపరేషను, స్టడీ హాల్స్ ప్రిపరేషన్, ఈ లైబ్రరీలో కూర్చొని చదువుకోవటం, రెగ్యులర్ బ్యాచ్ కోచింగ్ కాకుండా క్రాష్ బ్యాచ్ కోచింగు, ఆఫ్లైన్ కోచింగ్ కాకుండా ఆన్లైన్ కోచింగ్. పోనీ ఆన్లైన్ అయినా రెగ్యులర్గా తీసుకుంటారా? ఆ రెగ్యులారిటీ ఉండదు, సీరియస్గా తీసుకోరు. వీటి వల్ల ఫెయిల్ అవుతున్నటువంటి సిఏ ఫైనల్ పిల్లలు ఎక్కువ కనిపిస్తున్నారు నాకు. అఫ్కోర్స్ కొంతమంది పాపం రియల్గా ఎఫర్ట్స్ పెట్టి బ్యాడ్ లక్ డ్యూ టు సిచ్యువేషన్స్ బియాండ్ దేర్ కంట్రోల్ లేదా బ్యాడ్ లక్, వాటి వల్ల ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఉన్నారు. సో నాకు బాధ ఏంటంటే ఈ సిఏ ఫైనల్ స్టూడెంట్స్ ఫెయిల్ అవుతుంటే నాకు బాధ ఏంటంటే వీళ్ళని చూసి కొత్తగా ఈ సిఏకి వచ్చేటువంటి పిల్లలు వాళ్ళు వెనకడికి వేస్తున్నారు, భయపడుతున్నారు. సో ఫెయిల్ అవ్వటం తప్పు కాదు, అనవసరంగా ఫెయిల్ అవుతున్నారు అనేది నా కన్సర్న్. ఇంప్రాపర్ అప్రోచ్ వల్ల ఫెయిల్ అవుతున్నారనేది నా కన్సర్న్. ఇంప్రాపర్ కోచింగ్ వల్ల ఫెయిల్ అవుతున్నారనేది నా కన్సర్న్. ఇంప్రాపర్ స్టడీ ప్రిపరేషన్ వల్ల ఫెయిల్ అవుతున్నారు. అది కోచింగ్ క్లాసులు కావచ్చు, రివిజన్ కావచ్చు, ఇవన్నీ ప్రాపర్గా తీసుకోకపోవటం వల్ల ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. అందరు కాదు, ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. మీరు ఆలోచించండి, ఇదేనా ఐఐటి కంటే లేదా నీట్ అంటే ఆల్మోస్ట్ 21 lakhs స్టూడెంట్స్ రాస్తారు, 1 lakh సీట్స్ కూడా లేవు. నీట్ కంటే, యూపీఎస్సీ ఎగ్జామ్స్ కంటే, ఐఐటి జేఈ ఎగ్జామ్స్ కంటే కష్టమైన కోర్సా అండి ఇది? 1% కూడా సక్సెస్ రేట్ ఉండదు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్లో. వేరే సిఏ ఫైనల్లో గ్రూప్ వైజ్ తీసుకుంటే ఈజీగా 15 to 20% మనకి పాస్ పర్సంటేజ్ ఉంది.